మేడ్చల్ నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందుకే మా అక్కల కష్టాలు మళ్ళా సిలిండర్ తీసి అక్క మీద పెట్టి ఇక్కల పొయ్యి మీద ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ మా ఆడబిడ్డలు ఆదుకోనికే మా సోనియమ్మ చెప్పింది, ఆడబిడ్డలు ఆదుకో 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంట్లో 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంట్లో ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే మా అక్కలకు నేను మాటిస్తున్నా, డిసెంబర్ 9 తర్వాత మీరు 1250 పెట్టి సిలిండర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ. మరి ఇంత మంచి పనులు చెయ్యాలంటే నేను మిమ్మల్ని ఏమో భూమి అడుగుతలేను, మిమ్మల్ని ఏమో పైసలు అడుగుతలేను, మిమ్మల్ని ఏం లంచం అడుగుతలేను. ఏం అడుగుతున్నా నేను మిత్రులారా? ఏమడుగుతున్నా 75 ఏళ్ళు ఎవరెవరికో వేసేది. ఈ ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, సోనియమ్మ తల్లికి ఇవ్వండి. ఈ ఒక్క అవకాశం, ఒక్క ఓటు ఇవ్వండి. మీ జీవితాలలో వెలుగులు నింపే బాధ్యత నాది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చే బాధ్యత నాది, 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది, 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే బాధ్యత నాది, 500 రూపాయల సిలిండర్ ఇచ్చే బాధ్యత నాదైతే ఒక్క ఓటు ఇచ్చే బాధ్యత మీది. ఆ ఓటు ఇస్తారా? ఇస్తామన్న వాళ్ళందరూ చేయిపోయి ఎత్తాలి, ఆ వెనకాల మా అక్కలు కూడా ఎత్తాలి. ఓటు అవకాశం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే చేతి గుర్తుకే మన ఓటు ఓర్కెళ్ళాలి. కుమార్ ఎల్లమ్మ కూడా చెప్పిందా, కుండలు కొనుక్కొని వచ్చిన వాళ్ళందరూ ఇవాళ కుండలు కూడా ముహూర్తం మంచిగా మా జంగయ్యతోని మా హరివర్ధన్తో ముహూర్తం పెట్టించిన కుండలు కొనిపించిన ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఊర్లో ఉన్న మిత్రులందరికీ కూడా చెప్తున్నా, కుండలు కొనుక్కునేది ఉంటే కుమారి ఎల్లమ్మ దగ్గరనే కొనుక్కోరు. పెద్ద మనిషికి సాయం చేయండి, ఆమె ఉచితంగా మిమ్మల్ని ఏం అడుగుతలేదు. మీరు కుండ కొనుక్కోరి, కుమారి ఎల్లమ్మని ఆదుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.